మనకి ఈ సిస్టమ్ అంతా అక్కడ జనరేటర్తో నడుస్తుంది. ఆ జనరేటర్లో పెట్రోల్, అది పెట్రోల్ అయిపోవడానికి వచ్చింది, ఆ బండి ఆగిపోతుంది. ఆ పెట్రోల్ అయిపోవడానికి ఇంకొక 20 నిమిషాల టైం ఉందని అక్కడ వాళ్ళు సిగ్నల్ ఇస్తున్నారు. ఈ 20 నిమిషాల సమయాన్ని ఏపూరి సోమన్న పాట, మా గోరేటెంకన్న గారి ఆటా పాట, మా పసులూరన్న మాట, మా కాశీమన్న మాట, ఈ వేదిక మీద ఇంకా అనేక మంది కవులు, రచయితలు వారి యొక్క మాటల్ని, వారి యొక్క పాటల్ని, వారి యొక్క విషయాల్ని విన్నాం. చాలా ఈ తరానికి నిజంగా మాస్టర్ జీ గారు పాట రాసినాడు, మేము ముట్టలే, కానీ ఆయన పాటను మళ్ళీ ఇప్పుడు లైవ్లో వింటున్నా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. మా కళ్ళ ముందు ఇంకా మహానుభావుడు గొప్పగా ఇంకా వర్ధిల్లాలి. 2 స్టంట్లు వేసినని చెప్పి ఎన్ని స్టంట్లు వేసినా నీ గుండె గొప్పది, నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు. గట్టిగా చప్పట్లు. ఎందుకంటే గూడాంజనను కోల్పోయినాం, గద్దరన్నను కోల్పోయినాం, డప్పు రమేష్ అన్నను కోల్పోయినాం, పైలం సంతోష్ను కోల్పోయినాం, నిసార్ను కోల్పోయినాం, ఎర్ర ఉపాల్ని కోల్పోయినాం. అనేక మంది కవులు, రచయితలు చాలా మంది దూరమైనరు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో కంచు కంఠంలా తన గొంతెత్తితే ఆకాశాన్ని కినిపించినటువంటి నా మారోజు వీరన్న ఈ గడ్డ మీద పిడికిలెత్తినటువంటి మహానుభావుడు జార్జ్ రెడ్డి, జంపాల, అనేక మంది మహానుభావులు. అట్లా మాకు ఈ తరానికి ఉస్మానియా యూనివర్సిటీ అనగానే, విద్యార్థి ఉద్యమాలు అనగానే మాకు గుర్తొచ్చేది మా కాశీమన్న. మాకు స్ఫూర్తిగా నిలబడ్డటువంటి వ్యక్తిగా మేము అనేక పాటలు రాయడానికి గద్దరన్న ప్రభావం, గురేటి వెంకన్న ప్రభావం, మాస్టర్ జీ అన్న ప్రభావం మా మీద ఎంత ఉంటుందో సేమ్ టైం కాశీమన్న చేసిన పోరాటాలు కూడా మా మీద అదే ప్రభావం ఉంటాయి మేము రాసేటువంటి ప్రతి పదాల్లో. అందుకే ఇక్కడ యూనివర్సిటీలో చదివేటువంటి నా మిత్రులకు, నా సహోదరులకు, నా చెల్లెళ్లకు, నా తమ్ముళ్లకు, నా అన్నలకు నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా. గొప్పగా చదువుకోండి, గొప్పగా ఎదగండి. గొప్పగా చదువుకోండి, గొప్పగా ఎదగండి. ఈ సమాజం అనే, మానవ సమాజం అనే చరిత్రలో మీకంటూ ఒక పేజ్ అయినా రాయబడాలి, లేదా పేజీలో మీ పేరైనా ఉండాలి. అప్పుడే మనిషి పుట్టుకకు అర్థం, సార్థకత. లాస్ట్కు దొంగతనం చేసే దోపిడిదారుడైనా వారి గురించి ఒక చర్చ చేస్తుంది సమాజం. లేదా గొప్ప మేధావైనగా నీ గురించి ఒక చర్చ చేస్తే సమాజం. కానీ అటు ఇటు ఎటు కాకుండా అది జీవితమే కాదు. చాలా మంది పుడతారు, చనిపోతారు, కొంతమందికే చరిత్ర రాయబడుతుంది. యూనివర్సిటీ ఇవాళ నేను 4 మాటలు మీతో పంచుకోవడానికి వచ్చాను. వాట్సాప్లో, ఫేస్బుక్లో కాలక్షేపాలొద్దు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తూ నువ్వు హాయిగా కూర్చొని శుద్ధమొద్దుగా వద్దు. ఇది పోటీ సమాజం రా, ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యం రామ్, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలవ్వాలి. కంప్యూటరు చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. పరిశోధనలతో మానవుడెన్నో ప్రయోగాలను చేశాడు, భూమికి ఆకర్షణ శక్తి ఉందని ప్రపంచానికి చెప్పాడు. గాలిలో ఎగిరే పక్షిని చూసి ఏరోప్లేను కనుగొన్నాడు. రవాణా కోసం రైలుతో పాటు ఎన్నెన్ని కనిపెట్టాడు. ఇది పోటీ సమాజం రాను, ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యం రా,
గగనంపై అడుగైరా యువతి యువకులారా విద్యార్థి తమ్ములారా మహనీయుల దారిలో నడవాలి మరో చరిత్రను రాయాలి. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలుగా మీరు మరో చరిత్ర రాసేటువంటి వీరులు కావాలన్నది నా ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరి ఆశయం కూడా. ఇంత సమయం ఇచ్చి ఈ వయసులో పసిపిల్లాళ్ళ ఎగిరినటువంటి మాస్టర్ జీ ఊరేటి వెంకన్న వీళ్ళందరి సమయం, వీళ్ళందరి మాటలు, వీళ్ళందరూ చెప్పినటువంటి ప్రతి పదం కూడా ఎదిగే తరానికి రాజకీయాలు ఏవైనా ఉండని, రాజకీయాలు, రాజరిక వ్యవస్థ, ఈ పరిపాలన విధానాలు రకరకాలు ఏమైనా జరగనిగాక, కానీ మీరు ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు పోతే ఈ చరిత్ర మార్చగలిగే శక్తి మాత్రం మీకుంది అనేది నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఓటు కోసం, సీటు కోసం ఎవడో ఎన్నో చెప్పొచ్చు, ఎవడో మాట్లాడచ్చు, ఎవడో పావచ్చు, కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ మానవ చరిత్రను మార్చగలిగే శక్తి మీకుంది అనేది మాత్రం సత్యం. ఇది మాత్రం సత్యంగా ఈ మాట చెప్తా ఉన్నాను నా మిత్రులారా. చెప్పినాం, గుండె గుండె నీవు పదిలంగుండమ్మా, నిండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా, దేహానికి ఊపిరి నీవమ్మ, ప్రాణానికి రూపం మాయమ్మ, నువ్వు లబుకు డబుకని మోగుతుంటే పరుగెడుతానమ్మా, నువ్వు అలిగి ఆగిపోతే నేలన పడిపోతానమ్మా. గుండె గుండె నీవు పదిలంగుండమ్మా, నిన్ను నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా, గుండె గుండె నీవు పదిలంగుండమ్మా, నిన్ను నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా. తల్లి గర్భములో ముద్దగున్నప్పుడే హాటు బీటేసి నన్ను ఆడించావమ్మా, హాటు బీటేసి నన్ను ఆడించావమ్మా, హాటు బీటేసి నన్ను ఆడించావమ్మా. ఈ లోకమంతా కండ్లతోటి చూడనప్పుడే నా అవయవాలకు రూపమిచ్చినావమ్మా, నా అవయవాలకు రూపాన్నిచ్చినావమ్మా, నా అవయవాలకు రూపాన్నిచ్చినావమ్మా. ప్రేమ జాలి కరుణ గలిపి హృదయం అయినావు, ఈ సృష్టిలోన ప్రతి జీవికి ప్రాణవాయు నీవమ్మా. గుండె గుండె నీవు పదిలంగుండమ్మా, నిన్ను నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా, గుండె గుండె నీవు పదిలంగుండమ్మా, నిన్ను నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా. బోరు పంపు నీళ్ళనెత్తి పోసినట్టుగా నా రక్తమంతా దారాలా పారిస్తుంటావు, ఎగిసి పడే గోదారి అరల తీరుగా నా తనువులోని అణువును తాకుతుంటావు, నా మెదడును దరిపి రోజుకింత పదునెడుతావమ్మా, జ్ఞానాన్ని అందించి బుద్ధి జీవిని చేశావు. గుండె గుండె నీవు పదిలంగుండమ్మా, నిన్ను నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా, గుండె గుండె నీవు పదిలంగుండమ్మా, నిన్ను నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా. నా కాళ్ళు పరుగెత్తి గమ్యం చేరాలన్నా, నా చేతులు బరువెత్తి కొండను మోయాలన్నా, నా కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడాలన్నా, నా చెవులు నీ శబ్దాలికిడి వినాలన్నా, సర్వేంద్రియాల కదలికలకు కారణమైనావు, పంచాభూతాలు గలిపిన ప్రాణానివి నీవు. గుండె గుండె నీవు పదిలంగుండమ్మా, నిన్ను నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా, గుండె గుండె నీవు పదిలంగుండమ్మా, నిన్ను నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా. అలసి సొలసిపోయి నేను నా ఒంటి నిండా వైరులాగా అల్లుకున్నావు, నర నరాన నాడి వయ్యి కొట్టుకుంటావు, లివరు కాలేయము కదలికమైనావు, చెడు ద్రవ పదార్థాన్నంతా కడిగేస్తావమ్మా, కిడ్నీల ద్వారా పంపింగ్ చేసి బయటికి పంపిస్తావు, నా శరీరంలో చెడు మలినాన్నంతా శుభ్రం చేస్తావు. గుండె గుండె నీవు పదిలంగుండమ్మా, నిన్ను నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా, గుండె గుండె నీవు పదిలంగుండమ్మా, నిన్ను నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మా. అలసి సొలసిపోయి నేను పడుకున్నా, ఒక్క రోజుకు 1,00,000 సార్లు కొట్టుకుంటావు, ఏడాదికి 4 కోట్ల లెక్కన
నిరంతరం ఆగకుండా సాగుతావమ్మా. నేను రెస్ట్ తీసుకుంటే నువ్వు రెస్ట్ తీసుకుంటే నేను డెత్ అయితానమ్మా. నా బతుకు బంధమంతా నీతో ముడిపడుందమ్మా. గుండె గుండె నీవు పదిలంగుండమ్మా, నిన్ను నూరేళ్ళ జీవితం నాకు ఇవ్వమ్మా. గుండె గుండె నీవు పదిలంగుండమ్మా, నిన్ను నూరేళ్ళ జీవితం నాకు ఇవ్వమ్మా. నిండు నూరేళ్ల జీవితం వీళ్ళందరికీ ఇవ్వమ్మా. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ అంటే గుర్తొచ్చేటి విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోట, బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేట, మట్టి మనుషుల ఆవెతలను కథలు రాసే వట్టి కోట, భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాటం, యుద్ధ గీతి సుద్దాల అడుగుల సవ్వడి ఆటం, బండనుక బండని గరిజించే యాదగిరి పాట. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస. అట్లా గాయాల గోసను వినిపించినటువంటి వాళ్ళం, బుడిబుడి అడుగులు వేసినట్టుగా తడిపడి పాములు పలికినట్టుగా, అమ్మ ఊయలా ఊపినట్టుగా కమ్మరి రాగం పాడినట్టుగా, గోరు ముద్ద తినిపించినట్టుగా సందమామతో ఆడినట్టుగా, ఆ ఐ ఈ ఊలాను రాయర చిన్న ఏ ఐ ఓ ఔలను దిద్దర కన్నా, నింగిల పక్షులు ఎగిరినట్టుగా నీళ్ళ చేపలు ఈదినట్టుగా, జింక పిల్ల గంతేసినట్టుగా మేక పిల్ల పరుగెత్తినట్టుగా, కోయిల రాగం పాడినట్టుగా నెమలి తల్లి పురి విప్పినట్టుగా, ఆ ఈ ఊలాను రాయర చిన్న ఏ ఐ ఓ ఔలను దిద్దర కన్నా, బుద్ధుడు జ్ఞానం పొందినట్టుగా హద్దులు దాటి వెళ్ళినట్టుగా, మహాత్మ పూలే వెలిగినట్టుగా మార్గమయ్యి నడిపించినట్టుగా, బాబాసాహెబు చదివినట్టుగా రాజ్యాంగం అందించినట్టుగా, ఆ ఈ ఊలాను రాయర చిన్న ఏ ఐ ఓ ఔలను నువ్వు దిద్దర కన్నా, నువ్వు చదవర నానా, నువ్వు ఎదగర కన్నా. ఇట్లా గుర్తు చేస్తే పడిలేసే వయసులో పల్లెంత కల తిరిగి ఆట పాటలాడుకున్నాం, పండు వెన్నెలగా ఆశ నడిజాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నాం, అవ్వాయ్యా నిలిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండ కాడాం, ఈత పండ్లను చూసి రాళ్లతోని కొట్టి రాలుతుంటే మురిసిపోయినాం, ఒక నెనుక బగడక్కి బండ జారుతుంటే గుండె నిండా పొంగే ఆనందం. ఓ పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది. పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది. పల్లె నా పల్లె తల్లి. పొద్దుగు కిందంట దేవాళ్ళ గుడికాడ పోరగాళ్ళతో గుంపులాట, కోలాటము డప్పు చప్పుళ్ళ మోతిని జనమంతా గూడి రాసోటం, అల్ల దుర్గము ఇల్ల దుర్గము జాగిల్ల మూగిల్లాట, వరుసైనోళ్లకు ఎరుకబెట్టి వచ్చే ముక్కు గిచ్చుకునే ఆటం, రాయిరప్ప చెట్టు చేమ పెండల బుర్రి వంగి దూకులు సిర్ర గోన సిమ్ముడట. పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది. పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది. పల్లె నా పల్లె తల్లి. అట్లా ఊరును జ్ఞాపకం చేసుకున్నాం, యూనివర్సిటీని జ్ఞాపకం చేసుకున్నాం, ఉద్యమాలను జ్ఞాపకం చేసుకున్నాం, అనేక మంది మహానుభావుల త్యాగాలను గానం చేసే ఉస్మానియా యూనివర్సిటీ యుద్ధ గీతం లాగా ఈ గడ్డ మీదకి వచ్చి ఆడి పాడి మన మధ్యన మొన్నటి వరకు తిరిగినటువంటి మహానుభావుడు గద్దరన్నకు ఒకసారి గట్టిగా అందరం చప్పట్లతో మరొకసారి అందరం కూడా ఆయన యాద్ చేసుకుందాం. ఉస్మానియా యూనివర్సిటీ ఈ వేదిక మీద ఆయన ఆడాడు, పాడాడు. నవాబులకు
వరకు సవాల్ విశ్రీ దేశము కులం ఈ సంబికి గడిలో దొరల మెడను నరికి రజాకారుల రక్తం దాగి ఎట్టోని మట్టి సిప్పంబం నాతోని గొడ్డలి దెబ్బంబం తల దురుగాళ్లతో సై సై అన్నం తల దురుగాళ్లతో సై సై అన్నం తెలంగాణ తల్లి తెగింపు చూడు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా నీకు వందనారం నీ ప్రేమానిదంబం కొమరం భీమును కొలిసి మొక్కేటి కేశవపూరు జాతర చూడు కేస్లాపూరు జాతర చూడు కేస్లాపూరు జాతర చూడు అలిగిన సీతకు మొండి రామునికి బంధము కలిపే భద్రాచలము బంధము కలిపే భద్రాచలము బంధము కలిపే భద్రాచలము శివ అంటూ ఒక్క పద్దుడు సేవిములాడ రాజన్న రూపం చూడు యములాడ రాజన్న రూపము చూడు యములాడ రాజన్న రూపము చూడు ఆయనై విడిపోయే గంగా ఏడుపోయేల జాతర చూడు ఏడు పాయల జాతర చూడు ఏడు పాయల జాతర చూడు కొట్టురాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు సమ్మక్క సారక జాతర చూడు సమ్మక్క సారక జాతర చూడు కొమ్రెల్లి మల్లన్న జోడి సరికల్లో దాగుండు కోటి దేవుళ్ళకు దీపం పెట్టినం కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా పరరే నరరేరం. పరనరనరనరరం. నగనగినరినరరం. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అట్లా ఈ తెలుగు నేల పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పొడుస్తున్న పొద్దు మీద మీరందరూ కలిసి పాడాలి మీరందరూ కూడా పాడాలి మనం మళ్ళొక్కసారి గద్దరన్న యూనివర్సిటీలో చూసినట్టే మనం పాడాలి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పౌరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పౌరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ఈ చప్పట్లు మోగాలి కదా మీరు ఇంత సైలెంట్ ఉంటారు మీ చప్పట్లు మోగాలి మీ గొంతు కలపాలి కదా కలపాలి వద్దా కలపాలి కొట్టాలి పొడుస్తున్న పొద్దు మీద మీరు అట్లనే మౌనంగా ఉంటే చదువుకోబెడుతుంది కొట్టూరు గట్టిగా చప్పట్లు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పౌరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా పౌరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా బల 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 బల. విడిపోయిన బంధమం చెదిరిపోయిన స్నేహమం విడిపోయిన బంధమా చెదిరిపోయిన స్నేహమా పువ్వులు పుప్పడిలా బల 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 బల. పువ్వులు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా గోదావరి అలల మీద కోటి కలల రాగమా గోరమ్మ పరుగులకు నురుగుల ఆహారమా మా నీళ్ళు మాకేనని బల 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 బల. మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి కోలాటమా. కత్తుల కోలాటమా కన్నీటి గానమా కత్తుల కోలాటమా కన్నీటి గానమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అట్లా గద్దరన్న ఈ తెలుగు నేల
ఈ తెలంగాణ యావత్ భారతదేశం ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమకారుని కోల్పోయినాం మనం. ఆ మహానుభావుని ఆశయాలు, పీడిత తాడిత బిడ్డలు చదువుకోవాలి, గొప్పగా ఎదగాలి, గొప్ప అవకాశాలతో చేజిక్కించుకొని గొప్పగా బతకాలి వాళ్ళు అనేది తన 40-50 ఏండ్ల సాంస్కృతిక ఉద్యమంలో తన ప్రజలకు చెప్పినటువంటి మాట. అది తిరుగుబాటు ఉన్నప్పుడు తిరుగుబాటు చెప్పాడు. ఓటు అనే విషయానికి వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించాడు. అట్లా మనం ఎప్పటికి కూడా తెలుగు నేల మర్చిపోని విధంగా గద్దరన్న గట్టిగా చప్పట్లతో మరొకసారి ఆ మహానుభావుని మనం గుర్తు చేసుకుందాం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన మా నాన్న కాశీమన్నకు మరొకసారి గట్టిగా చప్పట్లతో హృదయపూర్వకంగా వందనాలు. వారి కమిటీకి, వారి మిత్రులకు, వారి సహచరులకు, మరి ఇంకా అనేక మంది తోటి ప్రొఫెసర్లు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా నల్గంటి శరతన్న, ఈ వేదిక మీద ఉన్నటువంటి మా అంబటి వెంకన్న, ఇంకా అనేక మంది కవులు, కళాకారులు, చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళు. ఓకే, వీళ్ళందరూ కూడా మరొకసారి పేరు పేరున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఆకలైనప్పుడు అక్షరాలనే చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మీకు ఆకలైనప్పుడు అక్షరాలనే అన్నమానుకోని నమలాలిరా, పడుకున్న లేసిన పరుగెత్తి ఉరికినా మీ ధ్యాసంత చదువుపై ఉండాలిరా, పుస్తకాల పురుగులవ్వాలిరా, రేపటికి వెలుగులు కావాలిరా, సదవాలిరా కొడక సదవాలిరా, మానీయులావలే ఎదగాలిరా, సదవాలిరా కొడక సదవాలిరా, మానీయులావలే ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసె పొద్దును ముద్దాడాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసే పొద్దును మూతాడాలిరా. ఓ సాను మా జనాన పంచ ప్రాణమా, నిన్ను నూరేళ్ళను సల్లగుండాలిరా, ఈ పేదోళ్ళ బతుకులు పండాలిరా, సదవాలిరా కొడక సదవాలిరా, మానీయులావలే ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసే పొద్దును మూతాడాలిరా. అట్లా నా కొడుకు చెప్పినటువంటి పాట అది. ఓ నా కొడుకు చందు, ఈయన పేరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈయన మీద కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు రాశాను, నడువురా కొడుక నడువురా, మా రోజు దారిలో నడువురా, మహనీయుల తోవలో సాగరా, అమ్మ మీద వట్టురా, కమ్మని మాట చెప్పుదా పట్టురా, వినరా వినరా చంద్రము, నువ్వు కావాలి జనహోరు సంద్రము, వినరా వినరా చంద్రము, నువ్వు కావాలి జనహోరు సంద్రము, వినరా వినరా చంద్రము, నువ్వు కావాలి జనహోరు సంద్రము. లోకాయుతులు అనేక మంది మహానుభావులను చెప్పుతూ మీరు ఎలా ఉండాలనేటువంటి సందేశాన్ని కూడా నేను పాటలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. మరి కాశీమన్నకు ఇంత గొప్ప అవకాశం, ఈ సమయాన్ని ఇచ్చి మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి వచ్చే వరకు పట్టుబట్టి మాట్లాడినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఖచ్చితంగా నేను వస్తా అన్నా, మీ మాట మీద గౌరవం, మీ మీద గౌరవం నాకు అని చెప్పి మరి ఇక్కడికి వచ్చాను. మీతో 4 మాటలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గొప్పగా చరిత్రకారులుగా మీరు మారాలి, మరో సమాజాన్ని నిర్మించాలంటే అది మీ వల్లనే అయితే తప్ప ఎవరి వల్ల కాదు. సాహిత్యకారుడిగా, ఉద్యమ సహచరుడిగా, మీ మిత్రుడిగా ఎప్పటికీ నేను మీతో ఉంటాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి.